అందరికీ నమస్కారం అండి. ఈరోజు హిందువుల్ని ఇతర మతాల్లోకి పంపడానికి ఏ విధమైన కుట్రలు జరుగుతున్నాయంటే, ఆ రోజు మామూలుగా భూములు అమ్మినప్పుడు హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకొని భూములు అమ్ముకుంటూ వచ్చారు చైర్మన్ పెత్తనంలో. కానీ ఎవరికి పట్టాలు ఇచ్చారు? కమ్యూనిస్టులకి పట్టాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదని చెప్పారు. అయితే మామూలుగా ఒక సంస్థ హిందూ సంస్థలకి ఒక పల్లెటూరు నుంచి ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళని ఏ విధంగా చంపుతున్నారు, ఏ విధంగా భౌతిక దాడులు చేస్తున్నారు, ఏ విధంగా బెదిరిస్తున్నారు మీకు తెలియాలి. హిందూ సంస్థల్లో ఎవరికైనా మామూలుగా వెనక చేరిన వాళ్ళు పర్మనెంట్ చేసి ముందు చేరిన వాళ్ళకి పర్మనెంట్ చేయకుండా ఆర్థికంగా దెబ్బతీసేసి గవర్నమెంట్ జీవోల్ని అమలు చేయకుండా పై ఆఫీసర్లు ఇచ్చిన చట్టాలను అమలు చేయకుండా సర్కులను అమలు చేయకుండా ఈ విధంగా అడిగితే వాళ్ళకి ఎమ్మెల్యే లెటరు మినిస్టర్ గారి లెటర్ ఉంది మీకు లేదంటున్నారు. ఈ మోసం చేసేవాళ్ళు ఈ మోసం చేసే వెనక చేరిన వాళ్ళకి ఎమ్మెల్యే లెటర్ మినిస్టర్ ప్రకారం ఇచ్చినప్పుడు హిందూ సంస్థలు కామన్ రూల్ లేనప్పుడు ఈ విధంగా చెప్పొచ్చు కదా. అయ్యా హిందూ సంస్థలు చేరి బానిస సేవ చేయడానికి ఉపయోగించాలి, నిధులు మళ్ళీ వచ్చే జీతాలన్నీ ఆఫీసులు చుట్టూ తిరిగి ఖర్చు చేస్తారు, రూపాయి మిగలకుండా చేస్తున్నారు. వచ్చి హిందూ సంస్థలో జీతం తీసుకునే ప్రతి రూపాయి వాళ్ళకే ఖర్చు పెట్టాలి. సమస్యను చెప్పుకోవడానికి పై ఆఫీసులు చుట్టూ తిరిగి ఎంతెంత ఖర్చు పెట్టారని తెలిస్తే వాస్తవాలు అనేటువంటి బయటికి చెప్పకూడదు. కాబట్టి ఎవరికి ఎంతెంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి తెలియాలంటే ఇప్పుడు చేరిన వెంటనే కానీ స్థానికంగా ఎమ్మెల్యే గారు లెటర్, మంత్రి గారు లెటర్ ఉంటేనే పర్మనెంట్ చేస్తారో, ప్రమోషన్లు ఇస్తారో అని చెప్తే ఎవరు చేరరు కదా. అలా ముందు చేరేటప్పుడు అనరు. చేరిన తర్వాత కొంతకాలం తర్వాత నిధులు ఖర్చు పెట్టించేసి ఆఫీస్ అంతర్గతంగా అయ్యే ఖర్చులన్నీ పెట్టించి లక్షల్లో బాకీలు చేపించి ఆ తర్వాత ఎమ్మెల్యే గారి లెటరు, మంత్రి గారి లెటర్ ఉన్న వాళ్ళు మాత్రం పర్మనెంట్ చేస్తున్నారు. హిందూ సంస్థలో ఎమ్మెల్యే గారి లెటరు, మంత్రి గారి లెటర్ లేకపోతే పర్మనెంట్ చేయడం లేదు. ఈ భూములు కూడా అట్లా చేశారు. వాళ్ళ లెటరు, వాళ్ళ రికమెండేషన్ ఏదైనా పట్టాలు ఇవ్వకుండా వేరే విధంగా జరిగిపోయింది. అయితే ఎమ్మెల్యే గారు మంత్రి గారి లెటర్ రాకుండా అన్నప్పుడు ముందుగానే ఉద్యోగాలు చేరేటప్పుడు చెప్పొచ్చు కదా. వాళ్ళు పలుకుబడి కావాలి. ఎవరైనా ఉద్యోగాలు టౌన్లోకి తీసుకొచ్చేటప్పుడు చెప్పాలి. అయ్యా లోకల్గా ఎమ్మెల్యే గారి లెటర్, మంత్రి లెటర్ ఇస్తే పర్మనెంట్ చేస్తాం, ఆ లెటర్లు ఉన్న వాళ్ళకి పర్మనెంట్ చేసుకుంటూ వస్తున్నాం హిందూ సంస్థల్లో చెప్పకుండా చేర్చిన తర్వాత వీళ్ళు ఆర్థికంగా దెబ్బతీసి పేదవాళ్ళు అయిన తర్వాత ఇతర మతాలకు పంపడానికి కుట్ర పన్నుతున్నారు. కొన్ని జరిగిన సంఘటనల్ని ఈ విధంగా నేను చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. హిందూ మతాలకు పంపడానికి ఇతర మతాల నుంచి హిందూ సంస్థలు చేరిన వాళ్ళు పన్నుతున్నారు కుట్ర. ఈ విధంగా పన్నడానికి రెడ్డి అని పేరు పెట్టుకుని రెడ్డిలో ఉపయోగించుకుంటున్నారు, బీసీ అని ప్రచారం చేసుకుని బీసీలను ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా తద్వారా హిందూ మతాన్ని దెబ్బతీసి హిందువులు మతాలు ఇప్పటి వరకు హిందువులు మతంలో మారడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయో చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.